దినోత్సవ వసంత ఫౌండేషన్ మన కాకినాడ జిల్లా తుని మండలం సూరవరం గ్రామానికి చెందిన అభిజ్ఞ పరిస్థితి చాలా బాధాకరమైన సంఘటన. కొన్ని నెలల క్రితం తలసేమియా అనే వ్యాధితో ఫైనల్ స్టేజ్ తో బాధపడుతూ ఉంది. తనకు ఆపరేషన్ చేయకపోతే చనిపోతుందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. తన ఆపరేషన్ కొరకు 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ గారు చెప్పడం జరిగిందండి. ఫ్యామిలీ చూస్తే ఒక సామాన్యమైన నిరుపేద కుటుంబం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది. కానీ మనం అందరం అనుకుంటే ఈ పాప యొక్క ప్రాణాలను ఆదిలోనే పోకుండా ఒక పునర్జన్మ ఇచ్చిన వాళ్ళం అవుతాము. రిక్వెస్ట్ అన్నా, ఈ పాపను చూసైనా సరే మీరందరూ సాయం చేయాలని కోరుకుంటామన్నా. నా యొక్క పరిస్థితి చూసి మాతో పాటు మీరు కూడా సహాయం చేస్తారని కోరుకుంటామన్నా. ప్లీజ్ అన్నా, రిక్వెస్ట్ అన్నా, సాయం చేయలేకపోయి ఉంటే ఒక 10 మందికి షేర్ చేసి జరుగుతుందని కోరుకుంటామన్నా. మంత్ నుంచి అయితే బ్లడ్ ఎక్కిస్తున్నాం. అయితే తనకి 4 years కంప్లీట్ అయ్యి 5th yearలో కడుగు పెట్టింది. అయితే దీనికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏముంటుంది, మెడిసిన్ ఏమైనా ఉంటుందా అని మేము వైజాగ్ హెమటాలజిస్ట్ తీసుకెళ్ళాం, డాక్టర్ చంద్రశేఖర్ బెండి. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన రిపోర్ట్లు చూసి పాపను చెకప్ చేసి దీనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎమర్జెన్సీగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరగాలి. లేదంటే పాపకి అలా బ్లడ్ ఎక్కించే కొద్దీ అది పాప బాడీలో ఫెర్టిల్ లెవెల్ అనేది పెరిగిపోయి లివర్ డ్యామేజ్ అయ్యి తర్వాత బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి పాప ప్రాణాల మీదకి వచ్చేస్తుంది అని చెప్పారు. సో అందుకని పాప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి మా తరఫున అయితే పెట్టడానికి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెట్టడానికి అయితే అమౌంట్ అయితే మా చేతిలో లేదు. అలాగని పాపను కూడా వదులుకోలేము. అందుకని ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటాం.